హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మేము పెళ్ళి షాపింగ్ అయితే వెళ్తున్నా, పెళ్లి బట్టలకి. ఇక్కడ చూడు పెళ్లి డేట్ అయితే ఫిక్స్ అయింది. పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఈరోజు బట్టలకి వెళ్ళిపోతే కొంచెం టైం ఉంటుంది కదా అని సో బట్టలకి వెళ్తాము. సో వీడియో అంతా చూడండి. వీడియోలో బట్టలు షాపింగ్ వెళ్ళేది నేను తిను 5 మంది, నేను తను, వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ నాన్న. మెట్రో స్టేషన్కి అయితే వెళ్తా ఉన్నాను. అయితే షాపింగ్. సో ఇక్కడ నుంచి ఎంజీ బస్ స్టాండ్ అయితే వెళ్తాము. అక్కడ నుంచి ఆటో కట్టించుకుంటే మళ్ళీ అక్కడ షాపింగ్ దగ్గరికి ఇప్పుడే మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. టికెట్ కూడా బుక్ చేసి ఉంటాను. అంతే మొత్తం 5 మందికి. మా 5 మందికి మియాపూర్ నుంచి ఎంజీ బస్ స్టాండ్కి 250 రూపీస్ అయితే అయింది. మేము షాపింగ్కి మదీనా వెళ్ళడానికి రీజన్ వచ్చేసి అక్కడ కొంచెం రీజనబుల్గా అయితే ఉంటాయి. షాపింగ్ మాల్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి. షాపింగ్ మాల్స్లో క్లాత్స్లోనే ఉంటాయి. అక్కడ వచ్చేసి అక్కడ కూడా అలానే ఉంటుంది. అర్బాజ్ టెక్స్టైల్ అని చెప్పేసి మేము వెళ్ళేదైతే అక్కడికి. ఇప్పటికి మేము అక్కడికి 5-6 టైమ్స్ అయితే అక్కడికే వెళ్ళున్నాము. ఇప్పుడైతే ఇంకా చాలా అయితే మోడల్స్ అవి కూడా ఉన్నాయి. అక్కడ తీసుకున్న క్లాత్స్ అయితే ఎలా ఉన్నాయో మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. మీకు ఎవరికైనా చూడాలి అనుకుంటే బట్టలు మొత్తం కామెంట్ అయితే చేయండి. నా షాపింగ్ నేను ఎలా చేస్తాను, నా సెలెక్షన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. మామూలుగా అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే వెళ్ళాలనుకున్నాం. కాకపోతే ఆటోలో వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అది కాకుండా 5 మెంబర్స్కి సరిపోదేమో అని చెప్పేసి మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో అయితే వెళ్ళాం. ఇందులో కంఫర్ట్ ఏంటంటే ఆటోలో వచ్చేసి ఎండ తగులుతుంది. కాకపోతే మెట్రోలో వచ్చేసి మనకు ఫుల్ ఏసీ ఉంటుంది కాబట్టి అదే కంఫర్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేమైతే మెట్రోలోకి అయితే వెళ్తున్నాం. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి అయితే మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతాయి. ఆల్రెడీ మన ఛానల్లో మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, ఫన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మా నుంచి కపుల్ వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మేము అలా తీయడానికి అయితే ట్రై చేస్తాము. మా పాత వీడియోస్లో కొన్ని మంచి వీడియోస్ నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, చాలా ఫన్నీగా అయితే ఉంటాయి. గైస్ ఫైనలీ మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసాం. నార్మల్గా అయితే సీట్స్ అయితే అసలు దొరకవు అనమాట మెట్రోలో ఎక్కాలంటే. మాది స్టార్టింగ్ మియాపూర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. సో అందుకని చెప్పి మాకైతే సీట్స్ అయితే దొరికాయి. లేకపోతే సీట్ దొరకాలంటే చాలా ఇబ్బంది చేయాల్సి వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీలో ఫస్ట్ టైం మెట్రో ఎక్కిన డేట్ మీకు కానీ గుర్తుంటే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఎక్కినా నాకు కూడా గుర్తులేదు. మేబీ 2019 అవ్వచ్చు. మీలో ఎవరైనా ఎక్కి ఉంటే మర్చిపోకండి, కామెంట్ చేయండి. మేమైతే ఎంజీ బస్ స్టాండ్లో అయితే దిగేసి ఇక్కడ నుంచి మేము చార్మినార్ వెళ్ళడానికి అంటే మదీనా వెళ్ళడానికి వచ్చేసి అక్కడ నుంచి 120 అంటే 150 అడిగారు 5 మెంబర్స్కి. సో కానీ 2 మెంబర్స్కైనా అంతే ఉంటుంది, 5 మెంబర్స్కైనా అంతే ఉంటుంది. 120 అయితే ఇచ్చేసి అయితే మేమైతే దిగేసాము. అంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, అంతకు ముందే ఉంటుంది షాప్ వచ్చేసి. సో అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. షాప్ నేమ్ వచ్చేసి అర్బాజ్ టెక్స్టైల్. అది మనకి యూట్యూబ్లో అయినా కనిపిస్తూ ఉంటుంది, ఇన్స్టాలో కూడా వాళ్ళ పేజ్ అయితే చాలా ఉన్నాయి. సో ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే చూడండి, చెక్ చేయండి. అంటే ఇప్పుడు కాస్ట్లు కొంచెం పెరిగినట్టే ఉన్నాయి. అంటే షాపింగ్ మాల్స్లో లానే పెట్టేశారు వాళ్ళు కూడా. ఫస్ట్ టైం వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అయితే 3 years బ్యాక్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే మేమైతే వాళ్ళ షాప్కి అయితే వెళ్ళున్నాము. అప్పుడు కొంచెం బిజినెస్ చేద్దామని చెప్పేసి తెచ్చాము, బట్ అంతగా సాగలేదు. సో ఆపేసాము. సో అందుకే తెలుసు కాబట్టి ఆ షాప్ ఎక్కువ వెళ్ళాము కాబట్టి సో మళ్ళీ అక్కడే బాగుంటాయి కదా. ఇంకా షాపింగ్ మాల్లోనే చేసేసారు షాప్ కూడా, మీరే చూస్తారు కదా, ఆ వీడియోలో ఉంటుంది చూడండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ అని చెప్పలేం, కొన్ని దగ్గరగా ఉంటే వెళ్ళొచ్చు. శారీస్ అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే కొన్నిసార్లు బాగుండవు. అంటే కాస్ట్లు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు స్టాక్ వచ్చినప్పుడు అయితే పర్లేదు అనిపిస్తాయి. కింద అయితే చాలా ఉంటాయి. మీరు షాపింగ్కి మదీనా వచ్చేసినా చాలు, అక్కడ అన్నీ అవే షాపులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కూడా ఇంకా ఉంటాయి, బట్ మేము వెళ్ళము. ఇక దీంట్లో అయితే ఇంకా అన్నీ తెలిసినవి సరే అని చెప్పేసి ఇంకా షాపింగ్ అయితే ఇక్కడికి వచ్చేసాము. మీకు చెప్పాను కదా, నా శారీస్ అన్నీ చూడాలి అనుకుంటే మ్యారేజ్వి. సో కామెంట్ చేయండి. వీళ్ళు ఎంతమంది కామెంట్ చేస్తారో అయితే చూసి దాన్ని బట్టి నా పెళ్ళి శారీస్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను.
అసలు ఆడవాళ్ళతో షాపింగ్ అంటే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో వాళ్ళతో పెట్టుకుంటే. అసలు నేను మా అంకుల్ వెళ్ళి కూడా వేస్ట్. ఎందుకంటే అక్కడ మొత్తం ఆడవాళ్ళే ఉన్నాయి, వాళ్ళదే అయింది షాపింగ్. అది కాకుండా ప్లస్ మేము అక్కడికి వెళ్ళింది అవి మొత్తం శారీలు, కవర్లు అవన్నీ మోయడానికి మమ్మల్ని అయితే పెట్టుకున్నట్టున్నది అక్కడ వాళ్ళు. అక్కడికి వెళ్తే ఇది అంటారు, ఇక్కడికి వెళ్తే అది అంటారు, అది తీసుకుందామంటారు, ఇది బాగుందని అంటారు. వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేయకుండా మమ్మల్ని అడిగితే అసలు మనం ఏం చెప్పేదా మాకైతే ఏం అర్థం కాలేదు గాయస్. సో మమ్మల్ని అయితే తిప్పి 3 చెరువులు నీళ్ళు అయితే తాగిచ్చేసారు వీళ్ళు ముగ్గురు. ఖచ్చితంగా అబ్బాయిలు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు అమ్మాయిలు వెళ్ళినప్పుడు. అలా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మేము కూడా చూస్తాం ఎంతమంది ఇలా ఫేస్ చేశారో. గైస్ ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఒక్కరోజు కాదు కదా, ఈ వీడియో మొత్తం ఫుల్ ఒక 2-3 రోజులు తీసినా కూడా సరిపోదు. సో అందుకని నేనైతే ఇప్పుడు స్పీడ్ మోడ్లో అయితే పెట్టేస్తున్నా. చూడండి మీరే వీళ్ళు ఎలాగైతే తిరుగుతారు, అక్కడికి ఇక్కడికి ఎలా తిరుగుతారు మీరే చూడండి ఒకసారి. మొత్తానికి అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా నాన్న జేబుకి చిల్లు పడిపోయింది అండ్ మోసే భారం కూడా పడిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళాలి. కాకపోతే మేము ఇక్కడ నుంచి అయితే సికింద్రాబాద్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి అయితే ఎంజీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అతను ఏం చేశాడంటే ఆటో అతను మేము మెట్రో స్టేషన్కి అని చెప్తే అటు కాకుండా వేరే దగ్గర నుంచి తిప్పుకొని అయితే ఇక్కడ లోపలికి కూడా రాలేదు, ఎక్కడో రోడ్డు మీద దింపేసేసాడు. 120కి ఇవ్వాల్సిందే అన్నాడు. అంటే 150 అడిగాడు. లేదు మేము వచ్చేటప్పుడు 120కే వచ్చాము అని చెప్పేసి అంటే అలా తిప్పి మమ్మల్ని ఒక 1.5 కిలోమీటర్ అయితే నడిపించేశాడు అతను. మీరు ముందే మాట్లాడుకోండి, ఎక్కడ క్లియర్గా మాట్లాడుకోండి. హైదరాబాద్లో అంతే ఇలానే చేస్తారు. సో కేర్ఫుల్గా అయితే ఉండండి హైదరాబాద్ ఆటో వాళ్ళతో. చార్మినార్ సైడ్ అయితే ఇంకా ఎక్కువ. మేమైతే ఫ్యామిలీ ఉండబట్టే సరిపోయింది. అతను కొంచెం ర్యాష్గా కూడా బిహేవ్ చేశాడు. సో అలాంటి వాళ్ళతో బీ కేర్ఫుల్. అండ్ మనం ఎక్కువ షాపింగ్ చేసేటప్పుడు ఆర్ ఎక్కువ మేబీ తక్కువైనా పర్వాలేదు, మనం షాపింగ్ చేసేటప్పుడు బిల్ వేసిన తర్వాత మనం బిల్ అండ్ మనం ఎన్నెన్ని తీసుకున్నాం ఐటమ్స్ని మనం కౌంట్ చేసుకోవాలా. కౌంట్ చూసి దేనికి ఎంతెంత కాస్ట్ వేసారని చెక్ చేసుకున్న తర్వాత మనం బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే బిల్ పే చేయాలా. ఎందుకంటే తను ఇలా చెప్తా ఉండేది, తను ఇంటికి వచ్చేసి బిల్ అయితే చెక్ చేసింది, తను మర్చిపోయిందేమో ఒక ఐటెము, దానికి కూడా ఇలా ఎక్స్ట్రా వేసేస్తారని చెప్పి వాళ్ళని డౌట్ పెట్టి ఫోన్లు కూడా ఒక 3-4 సార్లు అయితే చేసేసింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న లేచి ఆ ఐటెం కూడా ఉంది కదా అందుకే కదా వేసింది అని చెప్పి అని చెప్తుంది. సో మీరు కూడా ఒకసారి అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే మీరు అక్కడ తీసుకున్న షాపింగ్ దగ్గర అయితే మీరు ఒకసారి బిల్ మొత్తం చెక్ చేసుకుని ఐటమ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో మొత్తం చెక్ చేసుకోండి. అలా అని కాదు, ఎక్కువ అమౌంట్ తీసుకున్నప్పుడు మనం చూసుకోం కదా. వీళ్ళు ఏం చేశారంటే బిల్లు చూపించమన్నప్పుడు బిల్ చూపించలేదు. అంటే మేము ఎక్కడ ఎక్కువ అమౌంట్ పే చేసామో అంటే ఎక్కువ తీసేసుకున్నానేమో అనుకున్నాను, అందుకని వీళ్ళు చూపించలేదేమో అని అనుకున్నాను. బషీరు మా నాన్న అయితే ఇంటికి వచ్చే వరకు అయితే నాకు బిల్ ఎంత అయిందో కూడా చెప్పలేదు కనీసం. సో అందుకని ఒకసారి నాకైతే డౌట్ వచ్చినది. కొంచెం వేస్తారు అలానే. ఇంకా పెద్ద షాపింగ్ మాల్స్లో అయితే అలా ఏం జరగదు. బట్ ఇవి అలా కాదు కదా, హోల్సేల్గా నడిపే షాపులు కదా. సో అక్కడ చాలా రష్ ఉంటారు, చాలామంది ఉంటారు. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతారు, కాస్ట్లు తేడా వస్తాయి. సో నాకు కొంచెం తేడానే వచ్చింది. సో ఇంకా కొంచెం మనం ఎలాగో వెళ్ళాం కదా, అయిపోయింది కదా, చూసుకోలేదు కదా, ఇంకా అంతే. సో అందుకే కేర్ఫుల్గా మనమైతే అక్కడే చూసుకున్న తర్వాత వాళ్ళు బిల్ వేసిన తర్వాత మనం వెళ్ళి బిల్ పే చేయాలి. అంటే మనకి ఇన్ని ఉన్నాయా, దేనికి ఎంత కాస్ట్ అయింది, మనం తీసుకునేటప్పుడు ఎంత చెప్పారు. అండ్ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే తీసుకునేటప్పుడు ఒక్కో కాస్ట్ చెప్పారు, అక్కడికి వెళ్ళి బిల్ వేసే దగ్గర 200-300 అయితే అలా పెంచేస్తున్నారు. తీసుకునేటప్పుడు ఏమో తక్కువ చెప్తున్నారు, బిల్ వేసే దగ్గరికి ఏమో ఎక్కువ చెప్తున్నారు.
సో అలా జరుగుతాయి. అందుకనే డబ్బులు పే చేసేది మనం గైస్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బిల్ దగ్గరికి అయితే మొత్తం చెక్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు పే చేసేది మనం, మన డబ్బులు కాబట్టి మనం. మీకు చెప్పాను కదా సికింద్రాబాద్ జ్యువెలరీకి వెళ్తామని చెప్పేసి. షాప్ వచ్చేసి ఇదే. మేము మెట్రో దిగేసిన తర్వాత మేము ఆటోకి వెళ్దాం అనుకున్నాము. బట్ బషీరత్ మొత్తం నడిపించుకొని వెళ్ళాడు. వచ్చేసరికి నైట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి అమీర్పేట వెళ్ళాలి. అమీర్పేట నుంచి మళ్ళీ మెట్రో మారాలి. మేము అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళేపాటికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఈ వీడియోలో ఎంత గైస్ మొత్తం అయితే షాపింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.